నిర్మల్ జిల్లా బాసరా త్రిబుల్ ఐటీ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రీ యూనివర్సిటీ కోర్సు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతుంది. విద్యార్థిని మృతితో క్యాంపస్ ముట్టడికి ఏబీవీపీ విద్యార్థులు పిలుపునిచ్చి క్యాంపస్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఏబీవీపీ కార్యకర్తలపై త్రిబుల్ ఐటీ సెక్యూరిటీ కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఏబీవీపీ కార్యకర్త సాయి కుమార్ తీవ్ర గాయాలు కావడంతో బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీ వాళ్ళు కట్టేవట్టి మమ్మల్ని తరిమి కొట్టిండ్రు, నెత్తి పలగొట్టిండ్రు. ఈయననే కాదు ఇంకా అక్కడ నలుగురిది ఇలానే ఇదే పరిస్థితితో. దానికి ఏమైంది? సెక్యూరిటీ గార్డ్ అక్కడ పోలీసులు ఉన్నా కానీ అధికారులు దాన్ని వేసినప్పుడు పొయ్యిలో కట్టే తీసుకొచ్చి దాడి చేస్తున్నారు. నెత్తి వాళ్ళ పలగొట్టిండ్రు. పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని ఊరి తీసినట్టు నిర్ధారించిండ్రు. నెత్తి వాళ్ళు పలగొట్టడం జరిగింది. లోపలికి పోతే గొర్రెడు గుంజుకు వస్తుంది. అతను బయటకు సార్ అతన్ని పిలుస్తారా లేదా? మీరు లంచం మీద తీసుకున్నారా? మీరు లంచం మీద తీసుకున్నారా? అతన్ని పంపేందుకు, మీరు లోపల పంపేందుకు మీరు లంచంగా తీసుకున్నారా? లోపలికి రాజకీయ నాయకులు ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారు? విద్యార్థి నాయకులు కానీ మమ్మల్ని ఎందుకు లోపల పంపిస్తలేరు? లోపల మీకు అతన్ని పంపించేందుకు మీరు ఎంత పైసలు తీసుకున్నారో చెప్పండి. సీఏ ఏమో యూనిఫామ్ ఉన్నాడు, డిప్యుటేషన్ ఉన్నా అంటాడు. డిప్యుటేషన్ ఉంటే యూనిఫామ్ ఉండదా? గవర్నమెంట్ యూనిఫామ్ ఇవ్వలేదా? ఎందరు విద్యార్థులు విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. సెక్యూరిటీ విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. వీళ్ళది తప్ప సార్? అంత వీళ్ళది తప్ప అన్నారు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా సార్. సెక్యూరిటీ సార్ యూనిఫామ్ వేసుకోరా? మీరు యూనిఫామ్ వేసుకోండి. డెప్యుటేషన్ లో యూనిఫామ్ ఉండదు. డిప్యుటేషన్ లో యూనిఫామ్ ఉండదు.